హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10th ఇంటర్ ఎగ్జామ్స్ ఈసారి 15 డేస్ ముందుగానే వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మార్చి మొదటి వారంలో ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి ముగిసిన వెంటనే 10th ఎగ్జామ్స్ ఉంటాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపాదన ప్రభుత్వం ఆమోదించిన వెంటనే షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. 10th ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలని గత ఏడాదితో పోలిస్తే 15 డేస్ ముందుగా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ని త్వరగా పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకు అనుగుణంగా పరీక్షల షెడ్యూల్పై కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఏడాది ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభానికి 3 తేదీలని 3 ప్రపోజల్స్ పంపించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి 3 ప్రపోజల్స్ అందాయి. అదేంటంటే, ఒకటి ఫిబ్రవరి 28 నుంచి స్టార్ట్ చేయాలన్నా ఇంటర్ ఎగ్జామ్స్ని. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మార్చి 1 నుంచి స్టార్ట్ చేయాలన్నా, లేక మార్చి 4 నుంచి స్టార్ట్ చేయాలన్నా. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఫిబ్రవరి 28 మార్చి 1 లేక మార్చి 4 ఈ 3 తేదీల్లో ఏదో ఒక డేట్లో స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ డేట్స్ని పరిశీలించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. అటు ఏపీలో ఆల్రెడీ మార్చి 1 నుంచి ఎగ్జామ్స్ టైం టేబుల్ రిలీజ్ అయిపోయింది కూడా. సో ఇక ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. ఈ 2-3 రోజుల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 25 లోపు ఇంటర్ 10th ఎగ్జామ్స్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే మార్చి చివరిలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఎలక్షన్స్ ఉంటాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి అవి ఉన్నా సరే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని భావిస్తున్నారు. ఇక ఇంటర్ ప్రాక్టికల్స్ని ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఎక్కువ శాతం ఫిబ్రవరి 1st వీక్లోనే స్టార్ట్ అవుతాయి అవి. సో ఇంకా ప్రభుత్వం ఆమోదం తెలపలేదు దానికి కూడా. ఇక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లాస్ట్ ఇయర్ అయితే ఇంటర్ ఎగ్జామ్స్ మార్చి 15th స్టార్ట్ అయ్యాయి, లేటుగా స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ 4th ముగిశాయి. ఏప్రిల్ 6 నుంచి 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు అలా కాకుండా మార్చి 20 లోపే మొత్తం 10th ఇంటర్ 25 లోపు 10th ఇంటర్ అన్నీ కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఈసారి ఎన్వైర్న్మెంట్ ఎగ్జామ్ ఉంది, ఎథిక్స్ లేదు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అది జనవరి లాస్ట్ వీక్లో, అలాగే ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ కూడా జనవరి లాస్ట్ వీక్లో నిర్వహించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక 10th క్లాస్కి ఈసారి 6 పేపర్ల స్థానంలో 7 పేపర్లు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం 6 పేపర్సే ఉన్నాయి, కానీ ఇప్పుడు 7 పేపర్స్ అనమాట. ఇటు ఏపీలో కూడా 7 పేపర్సే ఉన్నాయి. ఇటు ఫిజిక్స్, బయాలజీకి వేరు ప్రశ్నాపత్రాలు. ఇంతకుముందు వేరు అయినప్పుడు కూడా సేమ్ డే నిర్వహించారు, 2 కలిపి టుగెదర్ నిర్వహించారు. అలా కాకుండా ఫిజిక్స్ సపరేట్గా ఇంకో రోజు, బయాలజీ ఇంకో రోజు సపరేట్ డేస్లో నిర్వహించాలని చెప్పేసి 7 పేపర్స్ నిర్వహించాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. సో ఇదంతా ఇక ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ షెడ్యూల్ మొత్తం రిలీజ్ అవుతుంది. కాబట్టి విద్యార్థులు తమ ప్రిపరేషన్ని తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పేసి మనవి అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై. జై హింద్.